హాయ్ హలో అందరికీ నమస్తే. అందరికీ కూడా ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటే మోక్షం లభిస్తుంది అని అంటారు కదా. మీరందరూ కూడా చాలా చక్కగా దేవుణ్ణి పూజించుకొని స్వామి దర్శనం చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. ఈ మధ్య అయితే నేను కొంచెం వీడియోలు అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. నాకు టైం వీలు కాక ఈ మధ్య సరిగ్గా అయితే వీడియోలు అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇక ఒక 2-3 రోజులలో అంతా క్లియర్ చేసుకొని డైలీ కూడా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా ఎవరైనా ఇంతవరకు చూసి వీడియో లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా కొత్తవారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇవాళ ముక్కోటి ఏకాదశి కదా, నేనైతే తెల్లవారుజామునే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని పూజ అయితే ఇలా చేసుకున్నానండి. సింపుల్గా స్వామివారికి ఇవాళ తులసి మాలతోటి అలంకరించుకొని తులసి దళాలతో అర్చన అయితే చేసుకున్నాను. ప్రతి శనివారం కూడా ఎక్కువగా ఆల్మోస్ట్ ఇలానే చేసుకుంటున్నాను. ఇవాళ ముక్కోటి ఏకాదశి ఈ శనివారం కలిసి వచ్చింది. స్వామివారికి కొద్దిగా వడపప్పు, అలాగే పానకం, అలాగే పరమన్నం చేశాను. తాంబూలం ప్రసాదాలు అయితే నేను ఈ మధ్య ఎక్కువగా చేయట్లేదండి. ఎక్కువగా చేసినా తినేవాళ్ళు లేరు. అందుకని కొద్దిగా చిన్న చిన్న గిన్నెలలో స్వామివారికి నైవేద్యం కోసమని చిన్న గిన్నెలలో కొద్దిగా చేస్తున్నాను. వడపప్పు, పానకం, పాయసం అయితే చేశాను. ఇవాళ అఖండ దీపం కూడా వెలిగించుకున్నాను. శంకుచక్ర నామ దీపాలు ఉంటుంది కదా, అది సైడ్కి అయితే ఇవాళ ఉత్తరం వైపు ముఖం ఉండేలాగా అలా వెలిగించాను. కామాక్షమ్మ దీపాన్ని ఇలా అలంకరించుకొని ఇలా సింపుల్గా అయితే ఇవాళ పూజ చేసుకున్నాను. ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారని అంటారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది విశ్వసిస్తుంటారు కదా. ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే 1000 సంవత్సరాల పాటు చేసిన తపస్సు కూడా లభిస్తుంది అని అంటారు. అందుకని మనకు ఉన్నంత వరకు శక్తి మేరకు ఈ రోజు కనుక ఉపవాసం ఉంటే కనుక మంచిది. ఇవాళ పూజా వీడియో అయితే నేను వివరంగా అయితే చెప్పట్లేదు, అలాగే వీడియో కూడా వివరంగా తీయలేదు. నేను పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే తీశానండి. నాకు పూజా వీడియో అంతా తీసి దానికంతా వివరంగా చెప్పే అంత టైం కూడా లేదు. అందుకని ఇవాళ సింపుల్గా ఇలా పూజ చేసిన తర్వాత వీడియో అయితే తీశాను. ఇక ఇక్కడి నుంచి వాయిస్ కూడా ఇవ్వట్లేదు, నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్గా ఉంది చూడాలనిపిస్తే కనుక మొత్తం వీడియో అయితే చూడండి.